తిరుమల వెంకటేశ్వర స్వామివారి దేవాలయం తర్వాత అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ఆలయం ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ దేవస్థానం. ఆదాయంలో కూడా రెండవ స్థానంలో ఉన్నప్పటికీ భక్తులను సౌకర్యాలు కల్పించే విషయంలో మాత్రం పూర్తిగా వెనుకబడి ఉందని అధికారులు అలసత్వం వహిస్తున్నారనేది సర్వత్రా వ్యక్తమవుతోంది. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు కనీస తాగునీటి సౌకర్యం కూడా లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేయడం అందుకు నిదర్శనం. నిత్యం అమ్మవారి ఆలయానికి దేశ నలుమూలాల నుంచి కాదు, ఖండాంతరాల నుంచి సైతం భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. సాధారణ రోజుల్లో ఉండే ఈ సంఖ్య కంటే ఉత్సవాలు పండుగలప్పుడు లక్షల్లో ఉంటుంది. గతంలో ఎంతో ఘన చరిత్ర గల ఈ దేవాలయం ఇటీవల దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారుల ఆడంబరాలకు నిలయంగా మార్చేశారు. దైవ దర్శనాల పుణ్యమాని కేంద్ర రాష్ట్ర మంత్రులను, ఇతర వ్యవస్థల ఉన్నతాధికారులను ప్రసాదాలతోనూ ప్రసన్నం చేసుకోవడం పరిపాటిగా మారింది. తమ శాఖ రూటే సపరేటు అని విర్రవీగే కొందరు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా తమ అధికార దర్పాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది ఆ శాఖల్లోని కొందరు అధికారులే గుసగుసలాడుతున్నారు. ఇటీవల తిరుపతి సంఘటన విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్న విధంగానే ఈ అమ్మవారి దేవాలయంలో కూడా అదే తంతు కొనసాగుతుందని, ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులపై చూపే శ్రద్ధ సాధారణ భక్తులపై చూపడం లేదని అమ్మవారి భక్తులు, భవానీలు ఆరోపిస్తున్నారు. అమ్మవారి మొక్కుబడి చీరలు అమ్ముకునే విషయంలో చూపిన శ్రద్ధ భక్తులకు కనీసం తాగటానికి నీళ్లు సమకూర్చడంలో చూపడం లేదనేది జగమెరిగిన సత్యం. అమ్మవారి ఆలయానికి వచ్చే పెద్దలకు ప్రోటోకాల్ నిబంధనలు పాటించి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందించడం సాంప్రదాయంగా ఎంతో కాలంగా కొనసాగుతోంది. అయితే ఇటీవల కొండపైకొచ్చిన అతిథులకు బయట నుంచి పలహారాలు తెప్పించి పెట్టడం జరుగుతోందని నిబద్ధత గల ఆలయ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. అమ్మవారి ఆలయ కార్య నిర్వహణాధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అధికారిపై అన్ని వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అనేక కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రతిష్టాత్మకమైన అమ్మవారి ఆలయానికి ఈవోగా నియమించడం పట్ల ఇటు భక్తుల్లోనూ అటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమ్మవారి మొక్కులు తీర్చుకునేందుకు వారి వారి స్తోమతను బట్టి ఘనంగా అమ్మవారికి పట్టు చీరలు సమర్పిస్తుంటారు. వీటిలో బంగారం, వెండి, జరిపట్టు చీరలు కూడా ఉంటాయి. ఇటీవల అమ్మవారి దర్శనానికి వచ్చిన అఖిల భారత సర్వీసుల అధికారుల బృందానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడంతో పాటు పట్టు చీరలు సైతం బహుకరించినట్లు ఆలయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అన్యక్రాంతమైన అమ్మవారి ఆస్తుల విషయంలో పట్టించుకుని అధికారులు అమ్మవారి ఆలయాన్ని అడ్డం పెట్టుకుని వింత పోకడలతో ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారని భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారి అనుకూల వర్గాలను అందెలం ఎక్కించి పార్టీల రంగులు అద్దడం పరిపాటిగా మారింది. దేవాదాయ శాఖ ఆస్తుల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కీలకమైన బాధ్యతలు అప్పజెప్పడంతో ప్రభుత్వంపై విమర్శలు వెతుకుతున్నాయి. అయితే ఇటు ఆలయానికైనా భక్తుల విషయంలోనైనా మేలు జరగాలంటే బాధ్యత గల అధికారి ఉండాలి. సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తులకు, దైవం పట్ల భయభక్తులతో మసలుకునే వారికి ఇలాంటి కీలకమైన అధికారాలను అప్పచెప్పాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.